ప్రభువునందు ప్రేమైనటువంటి దేవుని బిడలారా, దేవుడు మనలందరినీ ప్రేమించి ఈ శ్రేష్టమైన దివ్యమైన సమయాన్ని దేవదేవుడు మనందరికీ దయచేసినందుకు మన మధ్యలో మనలో ఉన్న యేసయ్యకి మొట్టమొదటిగా నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మీరంతా శ్రద్ధా భయభక్తులు కలిగి మంచి ఫలములు ఫలించి యుగయుగాలు పరలోకపు తండ్రితో ఆనందించాలన్న ఆశ కలిగి దేవుని పాదముల దగ్గర కూర్చున్న మిమ్మలను అభినందిస్తూ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, మనము నెలలో 4 వారాలు మొదటి ఆదివారమున మార్క్స్ వార్తను ధ్యానం చేస్తూ ఉన్నాం. రెండో ఆదివారమున పరమగీతం ధ్యానం చేస్తున్నాం. 3వ ఆదివారమున ఎబ్రీ పత్రికను ధ్యానం చేస్తున్నాం. 4వ ఆదివారమున ప్రకటన గ్రంథాన్ని ధ్యానం చేస్తున్నాం. ఈ విధంగా మనము దేవుని వాక్యాన్ని వారానికి ఒక భాగాన్ని వచనం వెంబడి వచనాన్ని ధ్యానం చేస్తున్నాం. ఈరోజు 3వ ఆదివారం ప్రభు వల్ల, మొదటి ఆదివారం ప్రభు వల్ల, ఈ 3వ ఆదివారం ప్రభు వల్ల దినమున ఎబ్రీ పత్రికను మనము ధ్యానం చేస్తున్నాం. ముఖ్యంగా ఎబ్రీ పత్రిక అర్థం చేసుకోవడానికి 3 భాగాలు చెప్పాను. మొదటి భాగం ఏంటంటే యేసుక్రీస్తు వ్యక్తిగా శ్రేష్ఠుడు. ఈ యేసు ప్రభు వ్యక్తిగా శ్రేష్ఠుడన్న ఈ మొదటి భాగములో గతములో ప్రవక్తల కంటే శ్రేష్ఠుడు అనే వివరంగా మనం నేర్చుకున్నాం. తరువాత దూతల కన్నా శ్రేష్ఠుడు. పోయిన వారం దూతలంటే ఏంటో పోయిన నెల 3వ వారం మనం నేర్చుకున్నాం. ఈ వారము దూతల కన్నా ఎలా శ్రేష్ఠుడు యేసు ప్రభు అన్నది మనం నేర్చుకోబోతున్నాం. ప్రార్థన. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, కొద్ది నిమిషములు నీ వాక్యమును ధ్యానిస్తూ ఉండగా వాక్యం అనే రొట్టె విరచి ఆత్మకు జీవాహారంగా పెట్టి తండ్రి మమ్మలను సర్వసత్యములోనికి నడిపించి నీ కుమారుని స్వారూప్యములోనికి మమ్మలను మార్చి క్షణము తండ్రి నీ కుమారుని 2వ రాకడకు సిద్ధపరచమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎబ్రీ పత్రిక మొదటి అధ్యాయం 5 నుంచి 14 వచనాలలో వచనము వెంబడి వచనములో యేసు ప్రభు దూతల కంటే ఎలా శ్రేష్ఠుడో కారణాలు చూద్దాం. ఇప్పుడు 5వ వచనం స్టార్ట్. ఏలయనగా నీవు నా కుమారుడువు, నేను నేడు నిన్ను కని ఉన్నాను అనియు, ఇదియుగాక నేను ఆయనకు తండ్రినే ఉండును, ఆయన నాకు కుమారుడై ఉండును అనియు ఆ దూతలలో ఎవనితోనైనా ఎప్పుడైనను చెప్పెనా? ఈ వచనం చదువుతూ ఉంటే మనకు ఒకటి అర్థమవుతుంది. దూతలకు కుమారుడనే బిరుదు లేదు. యేసుక్రీస్తుకు కుమారుడనే బిరుదు ఉంది. కాబట్టి ఈ బిరుదును బట్టి దూతల కంటే యేసు ప్రభు శ్రేష్ఠుడు. ఇప్పుడు కుమారుడు అనే బిరుదును వివరిస్తాను. ఈ కుమారుడనే బిరుదు మొదట ప్రవచింపబడింది. ఎక్కడ? కీర్తనల గ్రంథం 2వ కీర్తన 7వ వచనములో ఆయన గురించి ప్రవచింపబడింది. చదువు. కట్టడను నేను వివరించెదను, యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చెను, నీవు నా కుమారుడువు, నేడు నిన్ను కని ఉన్నాను. ఈ మాటలు యేసు ప్రభువును గూర్చి ప్రవచింపబడింది. యేసు ప్రభువుకి ఇవ్వబడిన బిరుదు కుమారత్వం. కుమారుడనే ఈ బిరుదు గురించి ఇంకొక చోట వాగ్దానం చేయబడింది. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం. నేను అతనికి తండ్రినే ఉండును, అతడు నాకు కుమారుడై ఉండును. ఈ మాటలు వాస్తవంగా ఆ సందర్భాన్ని బట్టి ఆలోచన చేస్తే సొలొమోను గురించి దావీదుతో దేవుడు అన్నట్టు కనబడుతుంది. ఏమన్నాను? సొలొమోను గూర్చి దావీదుతో దేవుడు అన్నట్టు కనబడుతుంది. కానీ ప్రవక్తలు ఈ మాటను యేసుక్రీస్తుకు ఆపాదించారు. ఎందుకంటే ఇప్పుడు మీరు చదివిన ఎబ్రీ పత్రిక 1వ అధ్యాయం
5వ వచనంలో 2వ లైన్ అదే చెప్పాడు ఆయన. నేను నీకు తండ్రినయ్యుందును, నీవు నాకు కుమారుడివైయుండు. కాబట్టి ప్రవక్తలు ఈ వచనాన్ని, ఏ వచనాన్ని? సమూయేలు గ్రంథము 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము 14వ వచనాన్ని మాట్లాడింది సొలొమోను గురించి అయినా ఆ వాక్యాన్ని ఎవరికి ఆపాదించారు? యేసుక్రీస్తుకి. ఎలాగ చెప్పనా? యేసు ప్రభు భూమి మీద పుట్టినప్పుడు దావీదు కుమారుడు అని పేరు వచ్చింది ఆ వాక్యాన్ని బట్టే. కాబట్టి ఒకటి, ఆయన కుమారత్వాన్ని బట్టి ప్రవచింపబడింది. 2, ఆ కుమారత్వమును గూర్చి వాగ్దానము చేయబడింది. 3, లూకాసు వార్త 1వ అధ్యాయం, లూకాసు వార్త 1వ అధ్యాయం 32, 35 వచనాలు గమనిస్తే ఆయన పుట్టుక పరిశుద్ధాత్మ వలన, పరిశుద్ధమైన పుట్టుక కాబట్టి కుమారుడు లేక కుమారత్వము అనే బిరుదు వచ్చింది. చదువమ్మా. ఆయన గొప్పవాడై సర్వోన్నతిని కుమారుడు అనబడును. అలాగే 35వ వచనం, దూత పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతిని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. చాలు, విన్నారు కదా? కుమారత్వము అనే బిరుదు ఆయన పుట్టుక ఎలాగండి? పరిశుద్ధమైనదిగా. ఆ పరిశుద్ధమైన పుట్టుకను బట్టి బిరుదు వచ్చింది. మొదటేమన్నాను? ప్రవచింపబడింది. 2 ఏమన్నాను? వాగ్దానం చేయబడింది. 3 ఏమన్నాను? పరిశుద్ధంగా పుట్టాడు. ఇప్పుడు 4 చెప్తున్నాను. రోమాపత్రిక 1వ అధ్యాయం 7వ వచనం మధ్యలో ఉంటుంది. మధ్యలో ఏమనంటే ఆ దావీదు యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను మృతులలో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో విన్నారు కదా? నిరూపింపబడెను. పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమార్. అక్కడ ఉంది పునరుద్ధానుడైనందున. అక్కడ ఇది లూకాసు వార్త 1:32లో పరిశుద్ధంగా పుట్టినందున. ఇది ఆయన శరీరము అంతా ఏమై ఉన్నది? పరిశుద్ధము. ఇప్పుడు ఆత్మ గురించి మాట్లాడుతూ ఆయన పరిశుద్ధమైన ఆత్మను బట్టి ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచినందున. ఇప్పుడు మీకు అర్థమైందా వివరంగా? కుమారుడు అనే బిరుదు. ఈ విధంగా యేసు ప్రభు గురించి చెప్పబడింది కానీ దూతల గురించి ఎక్కడా చెప్పబడలేదు. కాబట్టి యేసు ప్రభు దూతల కంటే శ్రేష్ఠుడు. ఇంతకీ పాస్టర్ గారు కుమారుడు కుమారుడు కుమారుడని వివిధ కోణాలలో వచనాలలో చూపించారు, బాగానే ఉంది. ఇంతకీ కుమారుడంటే అర్థం ఏమిటి చెప్తాను. యోహాను సువార్త 10వ అధ్యాయము 33 నుంచి 35 వచనాలు. యోహాను సువార్త 10వ అధ్యాయము 33 నుంచి 35 వచనాలు. అందుకు యూదులు నీవు మనుషుడివై ఉండి దేవుడునని చెప్పుకొనుచున్నావు ఆగండి. గనుక. ఇక్కడ యేసు ప్రభు డైరెక్ట్ రిఫరెన్స్ అంటే నేను దేవుణ్ణి అని వాళ్ళకి చెప్పాడా? యూదులు ఏమంటున్నారు? నువ్వు మనుషుడివై ఉండి దేవుణ్ణి అని చెప్పుకుంటున్నావు అన్నారు కదా. యేసయ్య ఇక్కడ నేను దేవుణ్ణి అని వాళ్ళతో చెప్పినట్టుందా ఈ వచనాలు పైన కానీ కింద కానీ? లేదు. మరి ఎందుకన్నారు వాళ్ళు దేవుణ్ణి అని? 35వ వచనం చదవము. లేఖనము నిరర్ధకము కానేరదు కదా, దేవుని వాక్యం ఎవరికి వచ్చెనో వారే దైవములని చెప్పిన ఎడల నేను దేవుని కుమారుడని అది దేవుని కుమారుడనే పదాన్ని యూదులు ఎలా అర్థం చేసుకున్నారు? అది దేవుడు అని అర్థం చేసుకున్నారు. దీన్ని బట్టి ఇప్పుడు మీకు ఏమర్థమైంది? కుమారుడంటే అర్థము దేవుడు, అంతేనండి. యేసుక్రీస్తు మానవుడుగా దిగివచ్చిన దేవుడు. ఏమన్నాను? యేసుక్రీస్తు మానవుడుగా దిగి వచ్చిన దేవుడు. ఆయన్నే చూస్తాం రేపు పరలోకంలో. అర్థమైందండి? ఆయన్నే చూస్తాం, ఆయనతోనే ఉంటాం, ఆయనే మనల్ని పరిపాలన చేస్తాడు. ఆయన సన్నిధిలోనే యుగయుగాలు మనము ఆనందిస్తాం. ఆయనే మనకు జీవాహారం. ఇక పరలోకములో ఆహారం ఉండదు. నేనే జీవాహారము, నేనే మరుగైన మన్నా. మన్నా అంటే ఆయనే. మన్నా అంటే యేసుక్రీస్తు. గుర్తుపెట్టుకోండి. అందుకే మనుషుడు రొట్టె వలన కాదు, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన బ్రతుకుదురు అంటే యేసుక్రీస్తు వలనే బ్రతుకుతారు. ఎవడు నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచుతాడో వాడు మరణములో నుండి జీవములోనికి దాటుతాడు. ఎవడు నా యందు విశ్వాసం ఉంచుతాడో
చనిపోయినను వాడు మళ్ళీ బ్రతుకుతాడు, బ్రతికినా ఎందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికీ చనిపోడు. ఇదంతా జీవాహారం గురించి మాట్లాడుతున్నాడు. ఆ జీవాహారం ఎవరు? యేసుక్రీస్తు. ఎవడు నా శరీరము తినునో, ఎవడు నా రక్తము త్రాగునో వాడే నిత్య జీవం గలవాడు. మీ శరీరము ఎలాగూ తిననిస్తాడు? అప్పుడు ప్రభు అన్నాడు, నేను చెప్పు మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి, శరీరము కేవలము నిష్ప్రయోజనము. కాబట్టి యేసు ప్రభువే ఆత్మకు ఏమై ఉన్నాడు? జీవాహారమై ఉన్నాడు. కాబట్టి యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే మన ఆత్మకు జీవం ఇవ్వడానికి వచ్చాడు. కాబట్టి దేవదూతల కన్నా యేసు ప్రభు ఎవరు? శ్రేష్ఠుడు. ఎందుకు చెప్పాల్సి వచ్చింది ఈ మాట అనంటే, ఆ దినాలలో ఈ ఎబ్రీ క్రైస్తవులు యేసు ప్రభుని నమ్మి ఈ యేసు ప్రభును నమ్మిన కొద్ది కాలానికి చాలా శ్రమలు వచ్చాయి. ఆ శ్రమలు తట్టుకోలేక మళ్ళీ దేవదూతల ఆరాధన వైపుకు వెళ్ళిపోయారు వీళ్ళు. ఆ దినాల్లో దూతల ఆరాధన జరిగేది. మీకు తెలుసా? ఆదికాండం 3వ అధ్యాయం 5వ వచనంలో లూసిఫర్ పామును ఉపయోగించుకొని హవ్వతో అన్న మాట గుర్తుందా మీకు? మీరు కానీ ఈ మంచి చెడుల తెలివినిచ్చి వృక్షఫలం తింటే దేవతల వలె ఉంటారని ఉంది. చదవమ్మా, ఆదికాండం 3వ అధ్యాయం 5వ వచనం. ఏలయనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడుననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందురని. చాలా ఎలా ఉంటారు మీరు? ఈ విధంగా లూసిఫర్ ఏం చేశాడంటే దేవతల ఆరాధన వైపుకు తిప్పేశాడు మనుషుల్ని. అర్థమైందా? పడిపోయిన దూతలు ఏం చేశారు? వీళ్ళందరినీ ఆకర్షించి వాళ్ళ వైపుకు మళ్ళించుకొని ప్రజల చేత ఏం చేస్తున్నాడు? సాతానుడు ఆరాధించుకుంటున్నాడు. మీకు అర్థమైందా? ఆ విధంగా ఆ దినాలలో దూతల ఆరాధన ఉండేది. అయితే ఈ విషయాన్ని కరాఖండిగా ఖండిస్తూ, హెచ్చరిస్తూ, గద్దిస్తూ ఎబ్రీ రచయిత ఆ ఎబ్రీ క్రైస్తవులతో మాట్లాడుతున్నట్టే ఈరోజు నాతో, నీతో, మనతో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని? మనము ఆయన ఎవరో గుర్తించాలి. ఎవరు? మనము ఆరాధిస్తున్న యేసుక్రీస్తు. ఆయన ఎవరని గుర్తించాము ఇప్పుడు మనము? ఆయన దేవుడు. కాబట్టి ఆరాధన ఆయనకి మాత్రమే చెందాలి. పాయింట్ 2కి వస్తున్నాను ఇప్పుడు. పాయింట్ 2 6వ వచనం అమ్మ. ఎబ్రీ పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం. పాయింట్ 2. మరియు ఆయన భూలోకమునకు ఆది సంభూతిని మరల రప్పించినప్పుడు. అమ్మా, ఈ పక్క చైర్స్ ఖాళీగా వదిలేస్తే ఎలా కూర్చుంటారు? సరే, నువ్వు చదువు. మరియు ఆయన భూలోకమునకు ఆది సంభూతిని మరల రప్పించినప్పుడు దేవుని దూతలందరూ ఆయనకు నమస్కారము చేయవలెనని. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు బాగా వినండి, దేవదూతలు ఏం చేస్తారట? యేసు ప్రభుకి నమస్కారము చేస్తారు. ఇప్పుడు చెప్పండి, నమస్కారం చేసేవాళ్ళు గొప్పవాళ్ళ, నమస్కారం చేయించుకునే వాళ్ళు గొప్పవాళ్ళ? దేవదూతలు నమస్కారం చేస్తే నమస్కారం చేయించుకునే వ్యక్తి ఎవరు ఇక్కడ? యేసు ప్రభు. ఏమనుంది? మళ్ళీ చదువు 6వ వచనం. మరియు ఆయన భూలోకమునకు వచ్చినప్పుడు దేవుని దూతలందరూ దాని ముందు చదవమ్మా. భూలోకమునకు ఆది సంభూతిని ఆది సంభూతుడుగా ఆయన అంటే తండ్రి అయిన దేవుడు. చదవమ్మా. ఆయన భూలోకమునకు ఆది సంభూతిని మరలా రప్పించినప్పుడు చాలా జాగ్రత్తగా వినాలి. తండ్రి అయిన దేవుడు రెండోసారి కుమారుని తీసుకొస్తున్నాడు, భూమి మీదకి పంపిస్తున్నాడు. ఆది సంభూతుడిని రప్పించినప్పుడు అని ఉంది. ఎక్కడుంది ఈ మాట? ద్వితీయోపదేశ కాండము 32 43. జనములారా, ఆయన ప్రజలతో కూడా ఆనందించుడి. హతులైన తన సేవకులను బట్టి ఆయన ప్రతిదండన చేయును, తన విరోధులకు ప్రతీకారము చేయును. అదుగో, యేసు ప్రభు రెండోసారి ఎందుకు వస్తున్నాడు? విరోధులకు ప్రతీకారం. ఎలా? తన దేశము నిమిత్తమును తన ప్రజల నిమిత్తమును ప్రాయశ్చిత్తము చేయును. మోషేయు ప్రతిదండన అనే పదం లేదా? హతులైన తన సేవకులను బట్టి ఆయన ప్రతిదండన చేయును. చాలు. ప్రతిదండన మీకు తెలుసు కదా. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 2వ వచనంలో ఇతవత్సరము ప్రతిదండన. మొదటి రాకడలో ఏం జరిగింది? ఇతవత్సరం అంటే దయచూపే కాలం. ఇప్పుడు ప్రతిదండన ఎవరి మీద జరగాలి? పాపుల మీద జరగాలి.
విరోధుల మీద జరగాలి. తన సేవకులను ఏం చేశారు? చంపారు. ఆ చంపిన వారి మీద దేవుడు ఏం పంపించబోతున్నాడు? ఉగ్రత పంపించబోతున్నాడు. ఆ ఉగ్రతను యేసు ప్రభు తండ్రి అయినటువంటి దేవుడు కుమారుడైనటువంటి యేసు ప్రభుని పంపించి, తండ్రి అయిన దేవుడు కుమారుని పంపించి, ఈ కుమారుడు ద్వారా ఉగ్రతను పంపించబోతున్నాడు. ఈ భూమి మీదకి ప్రతిదండన పంపించబోతున్నాడు, పనిష్మెంట్ పంపించబోతున్నాడు. ఇది మనం అర్థం చేసుకోవాలి సుమా. చాలా జాగ్రత్తగా వినండి. ఎట్లా ఉంటుంది రెండో రాకడంటే, ఇప్పుడు అబ్రాహాముకు దేవుడు ఒక మాట చెప్పాడు. ఏమని? నీవు నీ యొక్క కుమారుడైనటువంటి నీ గర్భవాసమున పుట్టబోయేటువంటి కుమారుడు విషయంలోనే వారసుడవుతాడు తప్ప నీ ఇంటి ఎలియాజరు నీకు వారసుడు కాడు. బాగేనండి. ఆ మాట చెప్పి దేవుడు ఏమంటాడంటే, నీ గర్భవాసమున పుట్టబోయే ఈ సంతానము ఐగుప్తుకి వెళతారు, అక్కడ ఇంచుమించు 400 సంవత్సరాలు ఉంటారు, ఆ తరువాత మళ్ళీ ఈ దేశానికి తీసుకొస్తాను అంటాడు. అంటే ఇప్పుడు ఏ ప్లేస్లో ఉండి దేవుడు మాట్లాడుతున్నాడు? అప్పుడు అబ్రాహాము గారు ఏ ప్లేస్లో ఉన్నాడు? ఏ భూభాగం అయితే తన సంతానానికి దేవుడు ఇస్తానన్నాడో ఆ భూభాగాన్ని గురించి మాట్లాడుతున్నాడు. అప్పుడు ఈయన ఎక్కడున్నాడు? కనాన దేశంలో. అక్కడి నుంచి తన సంతానం ఎక్కడికి వెళ్తారు? ఐగుప్తికి. మళ్ళీ ఐగుప్తి నుంచి ఎప్పుడు తీసుకొస్తానంటున్నాడు? 400 సంవత్సరాల తర్వాత. ఎందుకు ఈ పదం వాడాడు? దానికి కారణం చెప్తాడు. వారి అక్రమము ఏమవుతుంది? పండిన, అంటే మన వాడుక భాషలో పాపము పండిన తరువాత. అందుకే చూడండి, ద్వితీయోపదేశకాండములో దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలుతో చెప్తున్నాడు, ఓ ఇశ్రాయేలీలారా, మీరు నీతిమంతులని దేవుడు ఇక్కడికి తీసుకురాలా. భూలోకములో ఉన్న జనాంగాల కంటే గొప్ప జనాంగమని మిమ్మల్ని దేవుడు ఇక్కడికి తీసుకురాలా. దేవుడు ఇక్కడికి తీసుకురావడానికి 2 ప్రధానమైన రీజన్స్ ఉన్నాయి. మొదటి రీజన్, అబ్రహాము మీ పితరులకు దేవుడిచ్చిన వాగ్దానం. రెండో రీజన్, ఇక్కడున్న ప్రజలు విస్తారమైనటువంటి దేవునికి వ్యతిరేకంగా పాపం చేసి వాళ్ళ పాపం ఒడిగట్టుకొని ఆ పాపమునకు రావలసిన ఫలము అనుభవించి ఈ విధంగా ఈ చుట్టుప్రక్కల వాళ్ళంతా చనిపోయారు. అలాగనే మీరు మాట వినకపోతే మీకు కూడా ఆ గతి పడుతుందని చెప్పాడు. వినలేదు. అలాగే ఎంతో వేల లక్షల మంది యూదులు చనిపోయారు. దీనివల్ల తెలుసండి, పాపము. ఇప్పుడు ఈ పదాన్ని ఎందుకు వాడానంటే ఈ కాంటెక్స్ట్లోనే తీసుకొస్తున్నాను. ఆది సంభూతుణ్ణి మరలా రప్పించినప్పుడు ఇప్పటి వరకు 2024 సంవత్సరాల వరకు భూలోకంలో సువార్త ప్రకటించబడుతుంది. నమ్మిన వారు రక్షింపబడుదురు, నమ్మని వారికి శిక్ష విధించబడునని మార్కు సువార్త 16లో ప్రభు చెప్పారు. అయితే భూలోకములో ప్రభువుని ఆది సంఘము నుండి ఇప్పటి వరకు ఎక్కడో ఒక చోట క్రైస్తవులను చంపుతూనే ఉన్నారు. ఎంతమందిని చంపుతున్నారో లెక్కలేదు. దేవుని సేవకులు హతసాక్షులు అవుతున్నారు. దేవుని సేవకులు చంపబడుతున్నారు. మందిరాలు కూలగొట్టబడుతున్నాయి. దేవుని పిల్లలను విపరీతంగా హింసిస్తున్నారు. దేవుడు అన్నాడు, నేను వచ్చేంత వరకు మీరు సహనం చూపించండి, మీరు సహించండి, మీరు భరించండి, ఇంకా హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి, శపించవద్దు, దీవించండి, ఇవన్నీ చెప్పాడు. అయితే ఇంకా ఏం చెప్పాడు? అంతవరకు మీరు ఏం చేయాలి? సహించమని కూడా చెప్పాడు. బాగానే ఉంది. ఇదంతా జరుగుతూనే ఉంది. ఇప్పుడు మనం ప్రస్తుతం ఎండింగ్లో ఉన్నాం. ఏ క్షణములో ప్రభు వస్తాడో తెలియదు, ఏ గడియలో వస్తాడో తెలియదు. ప్రపంచం అంతా ఒక్కసారి మన మనోనేత్రాలతో తెరిచి చూస్తే ఇక మనము అతి త్వరలో భూమిని ఖాళీ చేయబోతున్నాం. యేసు ప్రభు తన బిడ్డలను ఈ భయంకరమైన శోధన కాలములో ఉంచడు, ఆయన తీసుకెళ్ళిపోతాడు. ఈ భూమి మీదికి రాబోవు మహాశోధన కాలములో నేను నిన్ను తప్పిస్తానని ప్రకటన గ్రంథములో దేవుడు వాగ్దానం చేశాడు. కాబట్టి ఈ రెండోసారి ప్రభు ఎందుకు వస్తున్నాడంటే, ఇంతవరకు ఇచ్చలవిడిగా పాపము చేస్తూ తినుచు త్రాగుచు పాపములో మగ్గిపోతున్నటువంటి ఈ మానవ ఎంతమంది అయితే దేవుని దుఃఖపెడుతున్నారో, దేవుని దేవుని బిడ్డలను హింసిస్తున్నారో, దేవుని బిడ్డలను చంపుతూ వచ్చారో, వాళ్ళ మీదికి ఆయన ప్రచండమైన కోపం రగలపోతుంది. ద్రాక్ష గెలను కోసి గానుగులో త్రొక్కినట్టు దేవుని ఉగ్రత పాపులపైకి రగలపోతుంది. భూప్రపంచం
అంతటి మీద ఆయన ఉగ్రత కుమ్మరించబడుతుంది. అప్పుడు భూప్రపంచంలో ఉన్న ప్రజలు ఎవరైతే చీకట్లో అంధకారములో తినుచు త్రాగుచు పాపము చేస్తూ పొల్లాడుచు భయంకరమైన పాపములో మగ్గిపోతున్నారో వాళ్ళందరిపైకి దైవ ఉగ్రత కుమ్మరించబడినప్పుడు ఎంతోమంది కుప్పలు చనిపోతారు. అదే రెండో రాకడ. ఆ విధంగా ప్రభు భూలోకాన్ని విమోచిస్తాడు. ఆ విధంగా పాపాన్ని రూపుమాపుతాడు. ఆ విధంగా పాపాన్ని రిమూవ్ చేస్తాడు. ఆ విధంగా భూలోకాన్ని పరిశుద్ధపరుస్తాడు. ఆ విధంగా నీతి పరిపాలనకు ఏర్పాట్లు చేస్తాడు. ఆ విధంగా భూలోకములో ఆయన నీతిని రాజ్యాన్ని స్థాపించడానికి పాపులను పూర్తిగా తీసివేస్తాడు. అప్పుడు ఇదంతా చూసి మొదటి రాకడలో ప్రభు మానవ జాతి కొరకు ఎలా ప్రాణం పెట్టి సహనం అంటూ ఇదిగో తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు వెరగరని క్షమించిన ఆ దేవుడు ఇప్పుడు బహు ప్రచండమైన కోపముతో యూదా గోత్రం సింహమై దైవ ఉగ్రతను ప్రపంచం మీద కుమ్మరించినప్పుడు దేవదూతులందరూ కుప్పలు ఎన్ని కోట్ల మంది దేవదూతులున్నారో ఆ ప్రభువుకు ఆ రాజుకు ఆయనకి నమస్కారం చేస్తాడని రచయిత వివరిస్తున్నాడు 6వ వచనములో. ఆది సంభూతుడు మరలా భూమి మీదికి వచ్చినప్పుడు దూతలు ఆయనకి నమస్కారము చేస్తారు. అదండి విషయం. కాబట్టి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 24వ వచనములో యేసు ప్రభు దేవుని జ్ఞానమును దేవుని శక్తి అయి ఉన్నాడు అని ఉంది. కాబట్టి ఆయన ఆరాధనకు యోగ్యుడు అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. ఆరాధనకు ఆయన అర్హుడు. ఆయన మాత్రమే మనం ఆరాధిస్తే ఆస్వాదించడానికి ఆనందించడానికి ఆయన యోగ్యుడనే మాట మనం అర్థం చేసుకోవాలి. ఓకే. ఇంకొక విషయం ఏంటంటే అండి, ఆరాధన ఎలా చేయాలి? బైబిల్ ఏం చెప్తుంది? ఆత్మతో కాదు, ఆత్మలో. చెప్పండి, ఆత్మతో కాదు, ఆత్మలో. ఒకప్పుడు శరీరముతో ఆరాధన జరిగింది, తెలుసు కదా. ఇంటికి దూరం అయితే ఎవరిని తాగకూడదు, ఎవరిని ముట్టకూడదు, తర్వాత వాటర్ చల్లుకోవాలి. ఇవన్నీ పాత నిబంధనలోనే ఉన్నాయి. అవి ఇప్పటికీ లోకం ఆచరిస్తుంది. పుణ్యాపు నీళ్లను ఆ నీళ్లను చల్లుకుంటుంది. సో ఇక్కడ నుంచి నేర్చుకున్నవే రకరకాల వాటిలోనికి వెళ్ళి అవి వాళ్ళు అనుసరిస్తూ వచ్చారు. సో పాత నిబంధన ఆరాధన అంతా దేహంతోనే ఉండేది. శవాన్ని ముట్టకూడదు, తర్వాత స్నానం చేయాలి, తర్వాత ఇంటికి స్త్రీ దూరం అయితే ఇన్ని రోజులు ఎవరిని ముట్టకూడదు, ఆ తర్వాత మళ్ళీ స్నానం చేసి రావాలి. ఇవన్నీ కూడా పాత నిబంధనలో ఈ శరీరముతో ఆరాధన ఉన్న దినాలలో ఇవన్నీ ఉన్నాయి. కానీ యేసు ప్రభు వచ్చిన తర్వాత ఇవన్నీ కొట్టివేయబడ్డాయి. ఎందుకు కొట్టివేయబడ్డాయో అవి కూడా చెప్తాను. అప్పటికి ఆత్మకు విమోచన జరగలేదు. ఏ ఆత్మకి? మానవ ఆత్మకి. సో ఇప్పుడు యేసు ప్రభు వచ్చిన తర్వాత దేనికి విమోచన జరిగింది? ఆత్మకు విమోచన జరిగింది. ఇంకా దేనికి విమోచన జరగలేదు? శరీరానికి విమోచన జరగలేదు. శరీరానికి ఎప్పుడు విమోచన జరుగుద్ది? శరీరం మట్టిలో కలిసిపోయి ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ప్రభువు మధ్యాకాశానికి వచ్చినప్పుడు బూర శబ్దం మోగించినప్పుడు ఆయన జీవం ఈ మనలో ఉన్నటువంటి ఆత్మలో ఉంది కనుక ఆ ఆత్మ మహిమ శరీరం ధరించుకొని మళ్ళీ రెండోసారి లేయిపోతుంది. కాబట్టి విమోచన మొదట దేనికి జరిగింది? ఆత్మకు జరిగింది. రెండోసారి విమోచన దేనికి జరగాలి? శరీరానికి జరగాలి. ఇప్పుడు ఇంకా శరీరానికి విమోచన జరగలేదు కాబట్టి శరీరం మన ఆత్మతో రోజు ఏం చేస్తుంది? పోరాడుతుంది. ఈ పోరాటములో మన ఆత్మలో ఈ శరీర క్రియలను మనం ఏం చేస్తున్నాం? చంపుతున్నాము. ఆత్మలో ఆరాధన అంటే వినండి, జారత్వం, అపవిత్రత, కామకత్వం, చెప్పండి, విగ్రహారాధన, అభిచారం, ద్వేషం, కలహం, మత్సరం, క్రోధం, కక్ష, భేదములు, విమతులు, అసూయ, మత్తతులు, అలరితో కూడిన ఆటపాటలను చంపుటయే ఆరాధన. అంటే ఈ కామ క్రోధ మదమత్సరాలు మన దేవుడిచ్చిన శక్తితో, దేవుడిచ్చిన బలముతో, దేవుడిచ్చినటువంటి పరిశుద్ధాత్మ శక్తితో, దేవుడిచ్చిన ప్రార్థనా శక్తితో, దేవుడిచ్చిన వాక్య శక్తితో వీటిని చంపడమే నిజమైన ఆరాధన. అర్థమైంది కదా? సో ఇటువంటి ఆరాధన దేవుడు కోరుకుంటున్నాడు. కానీ నేటి దినాన సైతానుడు క్రైస్తవులను మోసం చేసి భౌతికమైన ఆరాధన జరిపిస్తున్నాడు. అంటే భౌతికమైన ఆరాధన అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్,
ఎదురుగా విగ్రహం పెట్టి ఆరాధన. ఇంకా ఈ ప్లేస్లోనే దేవుడు ఉన్నాడని నమ్మి ఆరాధన. ఇంకా ఈ పాస్టర్ గారి దగ్గరికి వెళ్తేనే మనకు స్వస్థ వస్తుంది, వ్యక్తి ఆరాధన. ఇట్లా రకరకాలుగా సాతాను ఏం చేస్తున్నాడు? ఆరాధన జరిగిస్తున్నాడు. అంటే అప్పుడు అది ఎవరికి చెందుతుంది? సాతానుకు చెందుతుంది ఆరాధన. కాబట్టి దేవునికి చెందే ఆరాధన ఇప్పుడే విన్నారు కదా మీరు. యేసుక్రీస్తు దూతల కంటే అంటే దేవతల కంటే. అర్థమైంది మీకు? ఆల్రెడీ క్యాసరిపురం చూపించాను ఆదికాండములో. అందరికంటే ఈయన ఎవరు? శ్రేష్ఠుడు. ఎందుకు ఈయన శ్రేష్ఠుడయ్యాడో వివరంగా చెప్పాను మీకు. సో ఆ కారణము చేత ఈయనకే ఆరాధన చెందాలి. రెండో విషయం పూర్తయింది. మూడో విషయానికి వస్తున్నాం. 7 నుంచి 9 వచనాలు. పాయింట్ 3, 7 నుంచి 9 వచనాలు. ఎబ్రీ పత్రిక 1వ అధ్యాయం 7 నుంచి 9 వచనాలు. తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్ని జ్వాలలుగాను చేసుకునివాడు అని తన దూతలను గూర్చి చెప్పుచున్నాడు గాని తన కుమారుని గూర్చి అయితే, దేవా, నీ సింహాసనము నిరంతరము నిలిచినది, నీ రాజదండము న్యాయార్థమైనది, నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి, అందుచేత నీ దేవుడు నీ తోడి వారి కంటే నిన్ను హెచ్చించినట్లుగా ఆనంద తైలంతో అభిషేకించెను. చాలమ్మా వినండి దయచేసి. ఇప్పుడు ఎక్కడికి వచ్చాం మనం? 7 నుంచి 9 వచనాలు మొత్తం వివరిస్తాను చూడండి. ఇక్కడ దూతల గురించి ఏం మాట్లాడుతున్నాడు దేవుడు? వారు నా సేవకులు అంటున్నాడు. కానీ యేసుప్రభు గురించి ఏం మాట్లాడుతున్నాడు దేవుడు? దేవా, నీ నిజ సింహాసనము నిరంతరము నిలుచెను. ఈ మాటలో ఏం కనబడుతుంది మనకు? యేసుక్రీస్తు యొక్క సార్వభౌమత్వం కనబడుతుంది. మొదటి మాటలో ఏం చూసాము? కుమారత్వం. రెండో మాటలో ఏం చూసాము? ఆరాధన నరుకుడు అని విషయం చూసాం. ఇప్పుడు మూడో పాయింట్లో ఏం చూస్తున్నాం? యేసుక్రీస్తు సార్వభౌముడు అనే విషయాన్ని చూడబోతున్నాం. వినండి, దూతల గురించి ఏమన్నాడు? 104వ కీర్తన 4వ వచనంలోనే ఆ మాట తీసుకొని ఈయన ఇక్కడ రాస్తున్నాడు. ఎవరు? ఎబ్రీ గ్రంథకర్త. ఏమని? వారు నాకు ఏమై ఉన్నారు? సేవకులు. ఆత్మస్వరూపులు అంటే వాళ్ళకి శరీరం లేదు, సో వాళ్ళు సేవకులు. నేను లాస్ట్లో దేవదూతల గురించి వివరిస్తాను. ముందు యేసు ప్రభు ఎలా శ్రేష్ఠుడో మనకు అర్థం అవ్వాలి కదా, దాని గురించి చెప్తున్నాను. 104వ కీర్తన 4వ వచనం. వాయువులను తనకు దూతలుగాను అగ్ని జ్వాలలను తనకు పరిచారకులుగాను ఆయన. చాలు. దూతల గురించి ఈ వచనం ఏం చెప్తుందంటే వాళ్ళు దేవునికి ఏమై ఉన్నారు? పరిచారకులు. బాగా వినండి. అయితే యేసు ప్రభు గురించి ఏం చెప్తున్నాడు? 45వ కీర్తన 6-7 వచనాలు. 45వ కీర్తన 6-7 వచనాలు. దేవా, నీ సింహాసనము నిరంతరము నిల్చును. ఇప్పుడు చూడండి, ఇక్కడ అధికారము, ఉదాహరణకి సార్వభౌముడు అంటే అత్యున్నతమైనది అంటే ఇంకా ఆ తర్వాత సుప్రీం. ఇప్పుడు చూడండి, జిల్లా కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టు జనరల్గా మాట్లాడుకుందాం. లోయర్ ఎన్ని ఉంటాయి? మేజర్గా ఈ 3 కదా. ఇప్పుడు చూడండి, సుప్రీం అంటే ఇంక పైన ఇంకేమైనా ఉందా? సుప్రీంకోర్టు అంటే ఇంక పైన కోర్టు ఉందా అని అడుగుతున్నా. అట్లాగే ఇక్కడ సార్వభౌముడు అంటే అత్యున్నతమైన అధికారము కలిగిన వాడు. అత్యున్నతమైన అంటే ఇంక ఫైనల్ ఆయనే, ఇంకా ఆయన తర్వాత ఇంకెవరు? ఆ స్థాయిని వివరిస్తున్నాడు రచయిత. సార్వభౌముడు. ఓ ఎబ్రీ క్రైస్తవులారా, యేసు ప్రభువు ఎక్కడా? దూతలెక్కడా? ఇంత గొప్ప దేవుణ్ణి వదిలిపెట్టి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నారు మీరు. ఈయన ఎవరండి? సార్వభౌముడు. సర్వము కలిగినవాడు, సర్వము ఎరిగినవాడు, సర్వజ్ఞాని. ఆయనకి మరుగైనది ఏదీ లేదు. అటువంటి ప్రభుని వదిలిపెట్టి మీరు వెనక్కి వెళ్ళిపోతున్నారు. వీళ్ళు వచ్చారు, ప్రభుని ఆరాధిస్తున్నారు, ప్రభుని స్తుతిస్తున్నారు, యేసు ప్రభుని నమ్మారు, మారు మనసు పొందారు, బాప్తీసం తీసుకున్నారు, ప్రభు వల్ల చేస్తున్నారు, శ్రమలు వచ్చాయి, తట్టుకోలేక మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయారు. వాళ్ళతో రచయిత మాట్లాడుతున్నాడు. చాలామంది క్రైస్తవులు, దేవుని బిడ్డలారా, మరి శ్రమ వచ్చినప్పుడు నిలబడటంలే,
కష్టం వచ్చినప్పుడు నిలబడ్డంలా, బాధలు వచ్చినప్పుడు నిలబడ్డంలా, జబ్బులు వచ్చినప్పుడు నిలబడ్డంలా, శోధనలు వచ్చినప్పుడు నిలబడ్డంలా, నిందలు వచ్చినప్పుడు నిజమైన విశ్వాసం అప్పుడే తెలుస్తుందండి. నీకు ఆరోగ్యంగా ఉన్నప్పుడు నీ నిజమైన విశ్వాసం అర్థం కాదండి. నీ పరిస్థితులు అన్నీ ఆహ్లాదకరంగా ఉన్నప్పుడు నీ నిజమైన విశ్వాసం నీకు తెలియదండి. దేవుడు మనల్ని శ్రమల గుండా తీసుకెళ్ళడానికి నీ విశ్వాస పరిమాణము ఎంతో నువ్వు గుర్తించాలని దేవుడు మనల్ని శ్రమల గుండా తీసుకెళ్తాడు. ఫర్ ఎగ్జాంపుల్, అబ్రాహాము గురించి మనము విశ్వాసులకు తండ్రి తండ్రి అని చెప్పుకుంటాం, మంచిదే. అయితే ఎప్పుడు ఆయనలో ఉన్న విశ్వాసం ఎక్స్పోజ్ అయింది, అది బహిర్గతం అయింది అని అంటే, నీ ఒక్కడైన కుమారుని నాకు బలిమ్మని అడిగినప్పుడు, దానికి ఆయన సిద్ధపడ్డప్పుడు తనలో ఉన్న నిజమైన విశ్వాసం బయటికి వచ్చింది. అట్లాగే నీకు నాకు అలాంటి పరిస్థితులు వస్తే, ఈ మధ్య నాకు ఫోన్లు చేసి, సార్ చాలామంది మీ క్యాస్ట్ ఏంటని అడిగారు, మేము ఎక్కడ మాకు ఉన్నాయి పోతాయని మేము క్రిస్టియన్ అని చెప్పలేకపోయామని చెప్పారు. అది కూడా పరీక్షే కదా, మరి అది కూడా పరీక్షే. కొంతమంది నిజం చెప్పారు, కొంతమంది ఏం చెప్పారు, అబద్ధం చెప్పేశారు. నేనేమంటున్నానంటే, మన విశ్వాసాన్ని దేవుడు ఏం చేస్తున్నాడు, పరీక్షిస్తున్నాడు. ఇప్పుడు చూడండి, ప్రభుత్వాలు మనం ఏమనుకుంటాము, మనకు అనుకూలమైన ప్రభుత్వము రావాలి అనుకుంటాం. అంటే ఏంటి, మనల్ని ఎవరు బాధ పెట్టకూడదు, మనల్ని ఎవరు కష్టపెట్టకూడదు, మనకంతా మంచి జరగాలి, మనకన్నిట్లో ప్రోత్సహించాలి, అలా అనుకుంటాం. అలా అనుకుంటే మీరు జనరల్ థింక్ చేయండి, మన విశ్వాసం ఎప్పుడు బయటకు వస్తుంది? కాబట్టి మన విశ్వాసం ఎక్స్పోజ్ అవ్వాలి అని అంటే కొన్నిసార్లు మనకేం రావాలి, శ్రమలు రావాలి. అర్థమవుతుందా? అందుకే మన ప్రార్థన ఎలా ఉండాలంటే, ప్రభువా నన్ను పరీక్షించి, నన్ను పరిశీలించి, నీకు ఆయాసకరమైన మార్గం నాలో నుండి తొలగిపోయి నీకు ఇష్టమైన మార్గములో నడిచేలాగా నాయకులు కూడా వాడుకో ప్రభు అని ప్రార్థన చేయాలా. ఎవరిని పెడతావో నీ ఇష్టం, పెట్టు ప్రభువా, నీ చిత్తమే సిందించుగా. ఇప్పుడు యేసుప్రభు ఏమన్నాడు, ప్రభువా ఈ భయంకరమైన శ్రమ తాళలేనిది, తట్టుకోలేనిది, భరించలేనిది, అయ్యో దేవా నీకు ఇష్టమైతే నీ గిన్నె నా యొద్ద నుండి. మళ్ళీ అంటే ఒకవేళ నేను భరించకపోతే మానవ జాతికి సిలువ తప్ప మరొక మార్గం పరలోకానికి మానవ జాతి ప్రవేశించే లేదనుకుంటే నీ చిత్తమే సిందించుగాక. ఏమన్నా తెలుసా, ప్రభువా ఇల్లు ఈ ప్రభుత్వం వల్ల నాకు ఇన్ని కష్టాలు, ఇన్ని శ్రమలు, ఇన్ని బాధలు, ఇన్ని ఇక్కట్లు, హింసలు వస్తున్నాయి, అయినను వీళ్ళే ఉండి మమ్మల్ని సరిచేయడం, ఈ విధంగా కూడా మమ్మల్ని పరీక్షించి నిద్రపోతున్న క్రైస్తవును లేపడం నీ చిత్తమైతే నీ చిత్తమే జరుగునుగాక. అలా అనట్లా మనం, వీడొద్దు ప్రభువా, అలా అనకూడదండి. ఎందుకంటే దేవుని చిత్తం గురించి మనకు తెలియదు. దేవుని చిత్తమే నెరవేరునుగాక. మనలో మనం దేవునికి ఏం చేయాలండి, అప్పగించుకో. ఆయన నేను చెప్పాను, ఇప్పుడే ఏం చెప్పాను, సార్వభౌముడు అంటే ఆయన ఇష్టం అండి. ఎవరిని పెడతాడో మనకు తెలియదు. మనం మనుషులం, మనకి ఏం తెలుసండి, మనకు అంత మెదడు. దేవుని మైండ్ ఏమో సముద్రం. ఊరికే చెప్తున్నా, సముద్రం కంటే పెద్దలేండి. సముద్రంతో పోలిస్తే మన బుర్ర ఆ సముద్రం పక్క తొవితే చిన్న గొంతు వస్తుంది, అంతది మన బుర్ర. ఆ సముద్రంలో వాటర్ అన్నీ తీసుకొచ్చి ఆ చిన్న గొంతులో నింపడం ఎవరి తరము కాదు. అట్లాగే దేవుని జ్ఞానం, అబ్బా మనకున్నది పరిమితి కలిగినది, దేవుడికి పరిమితి అపరిమితమైనది. అటువంటి దేవుని జ్ఞానాన్ని ఈ బుర్రలో ఇముడ్చుకోవడం మన వల్ల కాదు. అందుకే మనం తెలియదు కాబట్టి ఇలా ప్రార్థన. నేనైతే ఇలాగ చేస్తానండి, నీ చిత్తం నెరవేరును గాక. అర్థమవుతుందండి? ఇప్పుడు బాగా ఆలోచించండి. నన్ను అడుగుతారు, పాస్టర్ గారు ఎవరికి ఓటేయమంటావు? నువ్వు ప్రార్థన చేసుకొని నీకు ఎవరికి అనిపిస్తే వాళ్ళకే, నన్ను ఎందుకు అడుగుతావు నువ్వు అంటే, ఇది మనకు దేవుడిచ్చిన స్వేచ్ఛ. ఒకరు బలవంత పెడితే మనం ఓటు వేయకూడదు. దేవుడు ఎవరిని వాడుకుంటాడో మనకు తెలియదు. ఆయన సార్వభౌముడండి. ఆ సార్వభౌమత్వానికి మనం విధేయత చూపాలి. ఆయన అధికారం ఆయన చేతిలో ఉంది. ఏం మీకు తెలుసు కదా, రోమాపత్రిక అంతా మీకు గతంలో చెప్పాను కదా, ఏ అధికారము తమకు తాముకు వచ్చింది కాదు, దేవుని నుండే ప్రతి అధికారము వచ్చింది, వారు దేవుని పరిచారకులై ఉన్నారు. మీరు అనుకోవచ్చు, అలా చేసి ఇలా చేసి పందిని చేసి పందిని తిమ్మిని చేసి డబ్బులు పోసి గెలిచాను. దేవుడు అనుమతి ఇస్తేనే ఎవరైనా గెలుస్తారు. దేవుని అనుమతి లేకుండా ఎవరు గెలవరండి. కోట్లు పోసినా గెలవరు.
సార్వభౌముడు. అందరు చెప్పండి, ఆయన ఎవరు? సార్వభౌముడు. ఫైనల్ డిసైడ్ ఆయనేనండి. మీరు ఎన్నన్నా చెప్పుకోండి, ఇక ఆయన నిర్ణయిస్తేనే ఏదైనా జరుగుద్ది. కాబట్టి డోంట్ వరీ దేవుని పిల్లలారా. కాబట్టి దూతల కన్నా శ్రేష్ఠుడు. ఆ మాట కోసము ఇవి చెప్పాల్సి వచ్చింది. రైట్, ఎన్నైనా ఇక్కడికి 3 విషయాలైన. మొదట ఏం చూసాం? ఆయన కుమారత్వమును బట్టి దూతల కన్నా శ్రేష్ఠుడు. 3 ఏం చూసాము? ఆరాధన పొందనరుగుడు కాబట్టి దూతల కంటే శ్రేష్ఠుడు. 3 ఏం చూసాము? ఆయన సార్వభౌమత్వాన్ని బట్టి దూతల కంటే శ్రేష్ఠుడు. 4th వన్, 4వ విషయానికి వస్తున్నాను. చాలా జాగ్రత్తగానండి పాప. 10, 11, 12. ఎబ్రీ పత్రిక 1వ అధ్యాయం 10, 11, 12. మరియు ప్రభువా, నీవు ఆదియందు భూమికి పునాది వేసితివి. ఆకాశములు కూడా నీ చేతి పనులే. అవి నశించును గాని నీవు నిలిచియుందువు. అవన్నీ వస్త్రము వలె పాతగిలును. ఉత్తరీయము వలె వాటిని మడిచివేతువు. అవి వస్త్రము వలె మార్చబడును గాని నీవు ఏకరీతిగానే ఉన్నావు. నీ సంవత్సరములు తరుగవు అని చెప్పుచున్నాడు. వినండి, ఇక్కడ 102వ కీర్తన 25వ వచనం నుంచి తీసుకున్నాడండి. చదువు పాప. 102వ కీర్తన. ఆదియందు నీవు భూమికి పునాది వేసితివి. ఆకాశములు కూడా నీ చేతి పనులే. అవి నశించును గాని నీవు నిలిచి ఉందువు. దేని గురించి మాట్లాడుతున్నాడు? క్యాచ్ చేయగలిగారు ఇక్కడ? నిత్యుడు. ఈ వచనాలు ఏం చూపిస్తున్నాయి మనకు? నిత్యుడు. ఇప్పుడు ఏమైనా ఉంది? నీవు కలుగు చేసిన ఆకాశము ఏమైపోతుంది? నువ్వు చేసిన సృష్టిలో ఎన్నో ఉన్నాయి, ఎవరిని ఏమైపోతాయి? ఉత్తిరం అంటే గుడ్డ వల్లే ఏమై తీసేస్తావు, కాగితం వల్లే మడిచేస్తావు. అవన్నీ పోతాయి ప్రభువా, అవన్నీ స్థిరము కాదు ప్రభువా, నీవు మాత్రమే. ఇంకొక మాట చదువు పాప. యెషయా గ్రంథం 34:4. యెషయా గ్రంథం 34:4. ఆకాశ సైన్యమంతయు క్షీణించును. చూసారా? చాలు. మీకు టోటల్గా ఏమర్థమైపోయిందండి? ఈ భూమి మీద దేవుడు ఏదైతే చేశాడో అవి పోతాయి, కానీ నిరంతరం నిలుస్తాడు. మీకు అర్థం కాలేదా? ఇప్పుడు అప్లికేషన్ ఏంటంటే, దేవుడు కలిగి చేసిన వాటిని నమ్మాలా, దేవుడిని నమ్మాలా మనము? ఇప్పుడు దేవుడు కలుగు చేసింది ఎవరి వేళల్లో? ఇప్పుడు మనం చూసుకున్న వాళ్ళల్లో దూతలు. దేవుడిదే కదండి సృజించింది. మరి దేవుడు సృజించిన దూతలు నమ్ముతారా, దేవుడిని నమ్ముతారా అని అడుగుతున్నాడు. ఎవరు? ఎబ్రీ రచయిత. ఎవరిని? ఎబ్రీ క్రైస్తవులను. నిన్ను కూడా అడుగుతున్నాడు. ఒక శ్రమ వచ్చింది, ఒక శోధన వచ్చింది, ఒక కష్టం వచ్చింది. ఇప్పుడు ఆ శ్రమ నుంచి బయటపడడానికి, ఆ శోధన నుంచి బయటపడడానికి నువ్వు నమ్మిన దేవుడికి ప్రార్థన చేసినా నువ్వు బయట పడలా. అప్పుడు వెంటనే దేవుని వదిలిపెట్టి వెళ్ళిపోవాలా వద్దా మనం? త్వరగా చెప్పండి. ఇప్పుడు నీకు కష్టం వచ్చింది, నీకు శోధన వచ్చింది, నీకు బాధ వచ్చింది, నీకు భయంకరమైన ఇక్కట్లు ఇబ్బందులు వచ్చాయి. ఇప్పుడు నువ్వు నమ్మిన దేవుడికి ప్రార్థిస్తే ఏం జరగలేదు. ఇప్పుడు ఆయన వదిలిపెట్టాలా, వదిలిపెట్టకూడదా? ఒకవేళ వదిలిపెడితే నువ్వు ఆయన్ని నమ్మట్లేదనేగా అర్థం. సరే, షడ్రక్ మేషక్ అబేద్నెగో డైలాగ్ చెప్పండి. రాజా, నీకు ప్రత్యుత్తరం ఇయ్యాలన్న చింత మాకు లేదు. మా దేవుడు మమ్మల్ని రక్షించుటకు సమర్థుడు. ఒకవేళ రక్షింపకపోయినను ఈ ప్రతిమకు నమస్కారము ఎందుకన్నారన్నమాట? అది స్థిరమైన విశ్వాసం అండి. ఇంక విశ్వాసం అది చెక్కు చెదరదు. గుర్తుపెట్టుకోండి దేవుని పిల్లలారా, ఆయన నిత్యుడు. ఒకసారి చాలామంది గుంపుగూడి ఉన్నారు. ఏంటా అని ఒక ఆయన వెళ్ళాడు. ఏం జరిగిందయ్యా, ఎందుకు గుంపుగూడారు అని అడిగాడు. ఏం లేదు, కొండ ఎక్కాడు. ఆ కొండ ఎక్కేటప్పుడు కాలు జారి కింద పడ్డాడు, తల పగిలింది, అందుకని తీసుకొచ్చి అక్కడ పండేశారు అన్నారు. ఈయన అక్కడికి వెళ్ళి పరీక్షిస్తున్నాడు. చేతిలో గడ్డి పూసలు ఉన్నాయి. చెప్పండి. అంటే జారినప్పుడు ఏం పట్టుకున్నాడు? గడ్డి పూసలు పట్టుకున్నాడు. అప్పుడు ఈయన అంటాడు, ఆ పట్టుకునేది ఏదో కర్ర పట్టుకొని ఉంటే బతికుండేవాడు. గడ్డి పూసను పట్టుకున్నాడు కాబట్టి ప్రాణం పోయేంత ప్రమాదం వచ్చింది. అంటే కొన ఊపిరిలో ఉన్నాడు. అతను చనిపోయడో లేదో తెలియదు. వినండి, ఇప్పుడు నేను ఈ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పానంటే, ఆపద వచ్చినప్పుడు గడ్డి పూస లాంటి లోకాన్ని నమ్మొద్దు, స్థిరమైన దేవుణ్ణి నమ్మండి. అది ఈ ఉపమానంలోని అంతరార్థం. నీకు ఆపద వచ్చిందా, నువ్వు ఆయన నమ్ము, అలాగే నిలబడు. ఎందుకు? ఒకటే చెప్పాడు యేసు ప్రభు. బాగా వినండి.
నా కోసం ప్రాణం పోగొట్టుకునేవాడు తిరిగి ప్రాణం దక్కించుకుంటాడు. తన కోసం ప్రాణం, వినండి, తన కోసం ప్రాణం దక్కించుకోవాలనుకున్నవాడు ప్రాణాన్ని పోగొట్టుకుంటాడు. ప్రాణం అంటే ఆత్మ, గుర్తుపెట్టుకోండి. ఈ లోకములో కొన్నిసార్లు మనకు వచ్చే శ్రమలు ఎలా ఉంటాయంటే యేసు ప్రభును వదిలిపెట్టేటట్లుగా ఉంటాయి. దానికి యేసు ప్రభు ఏం చెప్తున్నాడంటే, నువ్వు నమ్మింది ఏదైనా, అది డబ్బు కావచ్చు, పదవి కావచ్చు, కులము కావచ్చు, ఆస్తి కావచ్చు, అంతస్తులు కావచ్చు, ఇంకోటి కావచ్చు, అవి స్థిరమా, నేను స్థిరమా? ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఈ లోకంలో బాగా ఎక్కువ ఫ్లాట్లు ఉన్నాయనుకో, ఎక్కువ ఇళ్ళు ఉన్నాయనుకో, అప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు, నా ప్రాణమా తినుము, త్రాగుము, సుఖించుము, నీకు 10 తరాలు, నా పిల్లలు 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 పిల్లల వరకు ఫ్లాట్లు ఉన్నాయి, పాట్లు కూడా ఉన్నాయి. ఇలా మనం చెప్పుకుంటూ వెళ్ళామనుకోండి, అర్థమైందా? వెంటనే ఒక స్వరం పడుద్ది, ఒరే వెర్రోడా, ఇప్పుడే నీ ప్రాణమును అడుగు. అంటే దీని అర్థం ఏంటంటే, ఏది స్థిరమైనది? డబ్బు స్థిరమైనదా? పదవి స్థిరమైనదా? ఆస్తి స్థిరమైనదా? అంతస్తులు స్థిరమైనవా? ఏది స్థిరమైన? పోనీ ఆరోగ్యము స్థిరమైనదా? వయసు స్థిరమైనదా? ఏది స్థిరమైనది కాదు. మరి అస్థిరమైన దాన్ని నమ్మదామా, స్థిరమైన దాన్ని నమ్ముదామా? మీకు ఇప్పుడు అర్థమైపోయింది కదా. కష్టాలు ఉన్నను ఆయనే నమ్ముతాం, శ్రమలు లేకపోయినాను ఆయనే నమ్ముతాం, ప్రాణం పోవలసి వచ్చినా ఆయనే నమ్ముతాం, ప్రాణం నిలిచినా ఆయనే నమ్ముతాం. అంటే బతికినను ఆయనే, చనిపోయినను ఆయనే. అప్పుడు దాని అర్థం ఏంటి? ఆయన ఎవరు? నిత్యుడు. ఇంకా ఏం చెప్పండి యేసు ప్రభు? భూమి మీద ఎవడు నన్ను ఎరగననునో, నేను నా తండ్రి ఎదుట దూతల ఎదుట వాణ్ణి నేను ఎరగను. దేవుని పిల్లలారా, మనం చివరి దినాల్లో ఉన్నామండి. చాలా జాగ్రత్తగా ఉండాలి. మీకు శ్రమలు వచ్చినప్పుడు మీ ఒరిజినాలిటీ బయటకు వస్తుంది, మీ యథార్థత బయటకు వస్తుంది, మీ నిజాయితీ బయటకు వస్తుంది, మీ విశ్వాసం బయటకు వస్తుంది, మీ నమ్మకం బయటకు వస్తుంది. కాబట్టి మీరు ప్రూవ్ చేసుకోవాలి. మనం ఏం చేయాలి చెప్పండి? ప్రూవ్ చేసుకోవాలి. ఇప్పుడు అన్ని సవ్యంగా జరిగిపోయినాయి అనుకో, ఎవరమైనా అంటావండి, దేవా నువ్వెంత గొప్ప దేవుడు, ఇల్లు ఇచ్చావు, ఉద్యోగం ఇచ్చావు, ఆరోగ్యం ఇచ్చావు, నువ్వేది అందరూ చెప్తారు ఈ మాటలు. కానీ ఒరిజినల్ ఎప్పుడండి? నీకు శ్రమ వచ్చినప్పుడు, ప్రభువా శ్రమ నొందుట నాకు యెహోవా ఇచ్చెను, ఈ శరీరము చీకిపోయినను సజీవుడైన నా ప్రభు నీ కన్నులారా, అప్పుడు నిజమైన విశ్వాసం బయటకు వచ్చినట్టు. ఏది? ఏబులాగా, దావీదులాగా. ఏమన్నాడు? ఈ శరీరము చీకిపోయినను సజీవుడైన నా దేవుని కన్నులారా. దావీదేమన్నాడు? శ్రమ నొందుట నాకు మేలాయ. కాబట్టి దేవుని పిల్లలు, నిత్యుడు ఈయనెవరండి? నిత్యుడు. ఈ ప్రపంచంలో ఏది నిత్యమో కాదు. ధనము నిత్యము కాదు, పదవి నిత్యము కాదు, ఆస్తులు అంతస్తులు నిత్యము కాదు, ఆరోగ్యము నిత్యము కాదు. కాబట్టి నిత్యము కాని వాటిని నమ్మక నిత్యమైన దాన్ని నమ్ముదాం. ఆ నిత్యుడు యేసు ప్రభువే. ఓకే, ఎన్నైనా 4. ఇప్పుడు 5వ పాయింట్కి వస్తున్నాను. జాగ్రత్తగా వింటున్నారు కదా. 5వ పాయింట్ పాప 13, 14 వచనాలు ముగించుకుందాం. ఎబ్రీ పత్రిక 1వ అధ్యాయము 13, 14. అయితే నేను నీ శత్రువులను నీ పాదములకు పాదపీఠముగా చేయు వరకు నా కుడిపార్శ్వమున కూర్చుండుము. ఓకే, ఈ మాట ఎక్కడుంది? 110వ కీర్తన 1వ వచనం. 110వ కీర్తన 1వ వచనం. ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు, నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయు వరకు నా కుడిపార్శ్వమున కూర్చుండుము. వినండి, మొదటి రాకడలో యేసు ప్రభు ఏం చేయడానికి వచ్చాడు? మొదటి రాకడలో యేసు ప్రభు ఏం చేయడానికి వచ్చాడు? మానవ జాతిని రక్షించడానికి వచ్చాడు. సిలువలో ప్రాణం పెట్టాడు. మీకు అన్నీ తెలిసిపోయింది. యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచి ఆరోహణమై మహిమ శరీరంతో ఇప్పుడు తండ్రి కుడిపార్శ్వం దగ్గర కూర్చున్నాడు. బాగేనండి. ఏమన్నాను? చనిపోయి తిరిగి లేచి మహిమ శరీరంలో ఉన్న యేసయ్య తండ్రి కుడిపార్శ్వమున కూర్చున్నాడు. మరి మత్తయి సువార్త 28వ అధ్యాయం లాస్ట్లో యుగ సమాప్తి వరకు నేను సదాకాలం మీతో ఉన్నాను. అదేంటి మళ్ళీ అది? దాని అర్థం ఆత్మస్వరూపిగా మనతో ఉన్నాడు, శరీరధారిగా మనతో లేడు. మళ్ళీ చెప్పండి, ఆత్మస్వరూపిగా మనతో ఉన్నాడు, శరీరధారిగా మనతో లేడు. వినండి, మళ్ళీ క్వశ్చన్ మార్క్. ఇప్పుడు ఏమన్నాడు? నీ శత్రువులను పాదపీఠముగా ఉంచు వరకు. మళ్ళీ చదవరా.
నేను నీ శత్రువులను నీ పాదములకు పాదపీఠముగా చేయు వరకు. అర్థమైందా? పాదపీఠముగా చేసే దినం ఒకటి ఉంది. అప్పుడు వరకు నువ్వు ఎక్కడుండాలి? నా కుడి పార్శ్వమున. బాగా వినండి. అంటే 2024 సంవత్సరాలు కదా యేసు ప్రభు పుట్టి లోకంలో. ఇక ఇప్పటి వరకు భూమి మీద ఇష్టాన రాజ్యంగా సైతానుడు దేవుని పిల్లల మీద రెచ్చగొడుతున్నాడు కదా. ఇప్పుడు వీళ్ళందరిపైకి ఇప్పుడు ఏం రాబోతుంది? ఉగ్రత. ఏమన్నాడు? నీ శత్రువులను నీ పాదపీఠముగా, అంటే భూలోకములో ఉన్న సమస్త అధికారాలన్నీ కూడా యేసయ్య కాలి దుమ్ము కింద తొక్కేసి ఆయనే ఏకచక్రాధిపతిగా రెండో రాకడలో ఈ భూ ప్రపంచాన్ని ఏలడానికి రాబోతున్నాడు. కాబట్టి ఆయన ఎవరు? యేసు ప్రభు ఎవరు అంటే ఆయనే సర్వ అధికారి. అర్థమైందండి? ఆయనే మనకు సర్వ అధికారి. అంటే ఇప్పుడు 14వ వచనం చదవండి. మరి వీళ్ళెవరు? దేవదూతలు. వీరందరూ రక్షణ అనే స్వాస్థ్యము పొందబో వారికి పరిచారము చేయుటకై విన్నారా? పంపబడిన. యేసు ప్రభు ఎవరో చెప్పాడు. ఎవరని చెప్పాడు? అధికారి. వీళ్ళేం చెప్పాడు దేవదూతల గురించి? వీళ్ళ గురించి సేవకులు. ఇప్పుడు సేవకులు గొప్పోడా, అధికారి గొప్పోడా? ఎలా దేవదూతలు ఆరాధన చేస్తారు మీరు అని ప్రశ్నిస్తున్నాడు రచయిత. అర్థమైపోయింది కదా. ఇప్పుడు దేవదూతల గురించి వివరిస్తాను. ఇప్పుడు దేవదూతలు అంటే అక్కడ ఒక మాట ఉంది కదా, రక్షణ పొందు వారికి. అంటే మనం ఏం పొందామండి? రక్షణ పొందాం కదా, అనుస్వాస్థ్యము పొందాం. అంతే కదా. మనం అందరం యేసుక్రీస్తునందు విశ్వాసము ద్వారా రక్షింపబడ్డాము. దేవునికి ఏమయ్యాము? వారసులమయ్యాము. దేవునికి ఏమయ్యాము? రోమా 8:17 ప్రకారము మనము దేవునికి ఏమయ్యాము? వారసులమయ్యాం. బాగా వినండి. ఆ వారసులైన మనకు, దేవుని యొక్క బిడ్డలమైన మనకు దేవదూతలు 3 రకాల సేవలు చేస్తున్నారు. ఎన్ని రకాలు? అంతకుముందు ఎన్ని చెప్పాను? 2 చెప్పాను. ఇప్పుడు ఒకటి పెంచాను. అదే వినండి. నెంబర్ 1, మొదటి సేవ కీర్తన గ్రంథం 34వ కీర్తన 7వ వచనం ఏం చెప్తుంది? యెహోవా యందు భయభక్తులు గలవారు చుట్టూ ఆయన దూత కావలి. బాగునండి. అంటే 24 గంటలు నిజముగా రక్షింపబడిన వారి చుట్టూ దూత ఏం చేస్తున్నాడు? కావలిగా ఉంటున్నాడు. ఆయనే కావలిగా లేకపోతే మీరే గమనించండి, ఒక్క క్షణములో తప్పిపోయింది. అమ్మా నేను అనుకోలా, అసలు ఇంకైపోయింది, ఇంత లాస్ట్ అనుకున్నా, కానీ బతికా. దేవదూత నిన్ను రక్షించాడు. ఇలా ఎన్నిసార్లు, లెక్కలేనన్నిసార్లు మన జీవితంలో, ఏమండి, లెక్కలేనన్నిసార్లు మన జీవితంలో ఇలా జరిగి ఉండొచ్చు. దీని అర్థం ఏంటంటే దూత మనల్ని ఏం చేశాడు? రక్షించాడు. దూత మనల్ని రక్షించాడు. మళ్ళీ ప్రశ్న, పాస్టర్ గారు అలాంటప్పుడు యాక్సిడెంట్లు ఎందుకు జరుగుతున్నాయి అంటే దాని అర్థం కొన్నిసార్లు, ఉదాహరణ చూడండి, భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతున్నాడా? సూర్యుడు భూమి చుట్టూ తిరుగుతున్నాడా? భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతున్నాడా? సూర్యుడు భూమి చుట్టూ తిరుగుతున్నాడా? కానీ మన భాష చెప్పండి. సూర్యుడు పొద్దు గూకాడు, సూర్యుడు పొద్దు పొడిచాడు. సూర్యుడు పొద్దు పొడిచేది లేదు, సూర్యుడు పొద్దు గూకేది లేదు. భూమి అడ్డం వచ్చింది కాబట్టి పొద్దు గూకింది, భూమి అడ్డం పోయింది కాబట్టి ఉదయించింది. కానీ మనం వాడుక భాషలో ఏం చెప్తాము? సూర్యుడు అస్తమించాడు, సూర్యుడు ఉదయం. అంటే సూర్యుడు, ఇప్పుడు ఆ పదాన్ని బట్టి సూర్యుడు తిరుగుతున్నట్టా లేకపోతే భూమి తిరుగుతున్నట్టా? సూర్యుడు అస్తమించాడు, మళ్ళీ సూర్యుడు ఉదయించాడు. ఈ పదము భూమి చుట్టూ సూర్యుడు తిరుగుతున్నట్టా, సూర్యుడు చుట్టూ భూమి తిరుగుతున్నట్టా? కదా. కానీ ఒరిజినల్ ఏంటి? వినండి. ఇక్కడ సూర్యుడు ఎవరు? యేసు ప్రభు. భూమి ఎవరు? మన మనసు. మన మనసు ఎప్పుడైతే మన స్వయాన్ని చుట్టూ ఆయనకు అడ్డం తిరుగుద్దో అప్పుడు ఈడు మాటేనాడు అని చీకటి జీవితం అప్పుడప్పుడు కొడతాడు. ఆ కొట్టగాని ఇలా లేచి, దేవా నేను ఎక్కడ తప్పు చేశాను కదా అని దిద్దుకోవడానికి అప్పుడప్పుడు దూతని కొంచెం పక్కన ఉండని చెప్తాడు. ఇప్పుడు అర్థమైందా? ఒకటి. ఇప్పుడు రెండో విషయం చెప్తాను వినండి. ఇక 2, దూత చేసే రెండో పని ఏంటి? మత్తయి సువార్త 18:10. ఈ చిన్నవారిలో ఒకరినైనను తృణీకరింపకుండా చూచుకొనుడి. వీరి దూతలు పరలోకమందున నా తండ్రి ముఖమును ఎల్లప్పుడూ
పరలోకమందు చూచుచుండెను. ప్రతి క్షణము ఒక దూత నీ గురించి దేవునికి సమాచారం అందిస్తూనే ఉంటాడు. ప్రభువా, ఇదిగో ఈ బిడ్డను పలానోళ్ళు తిట్టారు, ఈ బిడ్డను పలానోళ్ళు కొట్టారు, ఇదిగో వాళ్ళ అత్త హింసిస్తుంది, వాళ్ళ కోడలు హింసిస్తుంది, వాళ్ళ ఆయన చిత్రహింసలు పెడుతున్నాడు, వాళ్ళ ఆవిడ చిత్రహింసలు పెడుతుంది, వాళ్ళ కొడుకు చిత్రహింసలు పెడుతున్నాడు, వాళ్ళ తల్లిదండ్రులు ఆ బిడ్డను హింసిస్తున్నారు, కొడుతున్నారు, చర్చికి వెళ్తే కొడతారు, ప్రార్థన చేసుకుంటే కొడతారు, వాక్యం వింటే కొడతారు. ప్రభువా, ఈ విపరీతమైన శ్రమల గుండా ఈ బిడ్డ వెళ్తుంది. వెంటనే దూత వెళ్ళి ఈ విషయం చెప్పగానే నోట్ చేసుకుంటాడు. తెలుసా ఇవన్నీ మీకు? ఈ విధంగా ఎప్పటికప్పుడు సమాచారం దూతలు అందిస్తూనే ఉంటారు. ఎందుకు వచ్చింది ఆ కాంటెక్స్ట్ చదవండి, మీకే అర్థమైపోద్ది. ఏమనుంది? ఈ చిన్నవానికిలో ఒక్కనికి మీరు ఏం కాకూడదు, అభ్యంతరం. చిన్నవాణి, ఇక్కడ చిన్నవాడంటే పసిపెట్లు అనుకుంటారేమో, ఇక్కడ చిన్నవాడంటే అర్థం ప్రభువు నమ్మిన పిల్లలు. ఓకే, ఈ చిన్నవాని పిల్లలు ఎప్పుడు తండ్రి ముఖము యందు ముఖ దర్శనం చేస్తారంటే వేస్తూ పోతున్నారు, ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తున్నారు. ఇది రెండో రకమైన సేవలు. మొదటి సేవ ఏం చెప్పాను? చుట్టూ ఉండి కావలి కాయడం. రెండో సేవ ఏం చెప్పాను? సమాచారం. ఇక మూడో సేవ చెప్తాను. లూకాసు వార్త 16:22. లూకాసు వార్త 16:22. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఇక్కడ భూమి మీద దరిద్రులు చనిపోతే ఎవరు వస్తారు పడేయడానికి? మున్సిపాలిటీ వాళ్ళు వస్తారు. దరిద్రుడు అంటే ఎవరు లేనివాడు అని అర్థం అండి. ఎవరు వస్తారండి దరిద్రులు చనిపోతే? మున్సిపాలిటీ వస్తే. ఎవరు బంధువులు లేరు, తోబుట్టువులు లేరు, రక్త సంబంధులు లేరు, నానే వాళ్ళు ఎవ్వరూ లేరు. కానీ అతను ఆత్మను తీసుకుపోవడానికి ఎవరు వచ్చారో తెలుసా? పరలోక దూతల సైన్య సమూహము పాటలు పాడుతూ దేదీప్యమానంగా స్వాగతం పలుకుతూ ఆయన తీసుకెళ్తున్నారు. ఇది మూడో గుంపు. నీ లైఫ్ను దేవుడు ఏం మార్చేశాడండి? ఎంత గొప్ప భాగ్యం ఇచ్చాడండి నీకు. మీరు ఎంత ధన్యులు, ఎంత ధన్యులు మీరు, ఎంత గొప్పవారు మీరు. ఈ లోకంలో చచ్చిపోతే శవం దగ్గరికి ఎవరు వస్తారు? గొప్పవాడు చనిపోతే గొప్పవాళ్ళు వస్తారు, దరిద్రులు చనిపోతే చెప్పండి నక్కలు వస్తాయి. ఎందుకంటే సరిగా పాతి పెట్టడానికి కూడా దిక్కులేని సావు అన్నట్టు. తినడానికి ఎవరు వస్తారు? నక్కలు వస్తాయి. దేవుని పిల్లలారా, యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి భూమి మీద నానేవాడు లేకుండా నీవు ఒకవేళ లోకరీతిగా మాట్లాడుకొని దిక్కులేని సావు చనిపోయినా కానీ నిన్ను తీసుకెళ్ళేటప్పుడు కోట్లాది దూతలు వస్తారు. ఆ పరలోకములో అడుగు పెట్టాక భూ సంబంధమైనవన్నీ మైమర్చిపోయి ఆ ప్రభువుని కన్నులారా చూస్తూ నీ ఆనందాన్ని గద్దుల్లేని లోకములో నువ్వు జీవించబోతున్నావు. కాబట్టి ఈయన ఎవరు చెప్పండి? ఈయన ఎవరు? అధికారము కలిగినవాడు యేసు ప్రభు. కుమారుడు అనే కుమారత్వాన్ని బట్టి దూతల కంటే శ్రేష్ఠుడు. ఆరాధన పొంద అర్హుడు కాబట్టి దూతల కంటే శ్రేష్ఠుడు. సార్వభౌముడు కాబట్టి దూతల కంటే శ్రేష్ఠుడు. ఆయన నిత్యుడు కాబట్టి ఆయన దూతల కంటే శ్రేష్ఠుడు. ఆయన సర్వాధికారి కాబట్టి దూతల కంటే శ్రేష్ఠుడు. కాబట్టి ఈ శ్రేష్ఠుడైన ప్రభుని తప్ప మనం ఇంక దేనిని ఆరాధించకూడదు. నాకంటే తల్లినైనను, తండ్రినైనను, తోబుట్టువులైనను, భూములైనను, ఆస్తులైనను, అన్నదమ్ములైనను, చివరికి లైఫ్ పార్ట్నర్నైను ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. దాని అర్థం వాళ్ళందరిని ద్వేషించి వాళ్ళని తీసేసి పడేసి రమ్మని కాదు. ప్రేమలో మొదటి స్థానం ఎవరిదై ఉండాలి? దేవునిదై ఉండాలి. అంటే ఉదాహరణకి నువ్వు చర్చికి వెళ్ళొద్దు, నువ్వు బైబిల్ చదవద్దు అని అంటే వాళ్ళ మాట విని దేవుణ్ణి విడిచిపెట్టి వెళ్ళిపోవద్దు అని అర్థం. ప్రభు కోసం ఏమైనా కోల్పో, కానీ దేని కొరకు? యేసు ప్రభుని మాత్రం కోల్పోకు. పాఠం సమాప్తం. అందరం లేచి నిలబడదు. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఇంతవరకు నేను వాక్యపు వెలుగులో నాకు ఒకటి అర్థమైంది. అదేంటంటే మీరు దూతల కంటే ఎలా శ్రేష్ఠుడో అర్థమైంది. కాబట్టి నా జీవితంలో నేను నిజంగా నిన్ను ఆరాధిస్తున్నానా లేదా? నిన్ను ఆరాధించాలంటే నీ కుమారత్వాన్ని నేను మొదట గుర్తించాలి. నువ్వు కుమారుడంటే నువ్వు దేవుడు అని అర్థం. 2, ఈ దేవదూతలు నీకు పరిచారకులు కాబట్టి
నీవు ఆరాధన నరుగుడవని నాకు అర్థమైంది. 3, నీవు సార్వభౌముడు, నీ సింహాసనము నిరంతరము నిలుస్తుంది. మేము కూడా నిన్ను నమ్మితే నిరంతరము నిలుస్తాం. నీ అమరత్వము మాకు మీరిస్తారు. ఇక మేము ఎప్పటికీ చనిపోం. కాబట్టి నువ్వే గొప్ప దేవుడువని మాకు అర్థమైంది. 4, నిత్యుడవు. ఈ లోకములో ఏది స్థిరమైనది కాదు, నువ్వు అక్కడవే స్థిరమైన వాడువు. 5, నీవు సర్వ అధికారం కలిగిన వాడు. ఒకరోజు నీ బిడ్డలను హింసించే వారిపై ఉక్కు పాదము మోపబోతున్నావు. ఇక భూమి మీద పాపులనేవారు ఉండరు, నీతిమంతుల సభలో పాపులు నిలవరు. కాబట్టి యుగయుగాలు నీతి రాజ్యాన్ని నువ్వు స్థాపించబోతున్నావు. సహస్రాబ్ది భూమి మీద 1000 ఏళ్ల పాలన స్థాపించబోతున్నావు. ఈలోగా మేమందరము క్షణక్షణము ఇంత గొప్ప దేవుణ్ణి ఆరాధిస్తూ నిజముగా సేవిస్తూ ఉంటే నువ్వు వచ్చి మమ్మల్ని భద్రంగా మధ్యాకాశములో దాచిపెడతావు. అప్పుడు భూలోకములో రాబోయే మహాశోధన కాలములో నీవు మమ్మల్ని తప్పిస్తానన్న వాగ్దానం నెరవేరుతుంది. కాబట్టి నేను నీ పిల్లలు భయముతో భక్తితో ప్రతిరోజు నిన్ను సేవించేటట్టు నీ కృప మాకివ్వండి అని అందరం దేవుణ్ణి వేడుకుందాం. స్టార్ట్. ఒక్క 2 నిమిషాలు అందరు ప్రార్థించండి. అందరూ దేవుడు కోరుకున్న ఆరాధన ఏం చెప్పాను? ప్రాచీన స్వభావము జయించుటయే. ప్రభువా, నాకు ఇంకా క్షమించే గుణం కనబట్ల, ఓర్చుకునే గుణం కనబట్ల, విపరీతమైన కోపం కనబడుతుంది. వీటిని జయించడమే నిజమైన ఆత్మలో ఆరాధన. అది చెప్పాలి యేసయ్యకి మీరు, నాకు దీని మీద జయ జీవితము కావాలి. అవసరమైతే ఉపవాసం ఉండి ప్రార్థించడం నాకు నేర్పించు. ఉపవాసం ఉండడానికి సహాయము చేయి. నా శరీరాన్ని నల్లగొట్టుకోవడానికి నాకు సహాయము చేయి. మీరు కోరిన ఆరాధన చేయడానికి నాకు సహాయము చేయి అని అడగాలి. ఓకేనా? అడగండి. నిజమైన ఆరాధన ఏంటో చెప్పావు ప్రభువా. అందరూ ప్లీజ్. ఇప్పుడు నేను బల్ల తీసుకోబోతున్నాను ప్రభువా. నా శరీర క్రియలు చావకుండా బల్ల తీసుకుంటే బలహీనులను రోగులను హఠాత్తుగా చచ్చిపోతారని చెప్పారు. ఆ ఉగ్రత నా మీదికి రాకుండా సాయం చేయమని అడగండి. ఓకే, కళ్ళు మూసుకోండి. ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన యేసయ్య, ఇప్పుడు నేను నీ పిల్లలు కలిసి నీ యొద్ద నీ పాదాల దగ్గర ఈరోజు యేసు ప్రభు దూతల కంటే ఎలా శ్రేష్ఠుడో నేర్చుకున్నాం. ఇంత గొప్ప శ్రేష్ఠుడైన నిన్ను తప్ప ఇంకెవరిని మేము ఆరాధించకూడదు. ఆరాధన అంటే మా శరీర క్రియలను చంపి ఆత్మలో నువ్వు కోరినట్టు మేము నిన్ను
అలాగే మా తోటి వారిని ప్రేమించాలి. అదే నిజమైన ఆరాధన. కాబట్టి శరీరాన్ని జయించాలంటే మాకు ఎడతెగని ప్రార్థన అవసరం. అప్పుడప్పుడు ఉపవాసం ఉండి కూడా ప్రార్థన చేసి శరీరం మమ్మల్ని ఏ విషయంలో శోధిస్తుందో దాని మీద జయం వచ్చేటట్టు మీ పాదాలు పట్టుకొని మిమ్మల్ని బ్రతిమలాడాలి. ఆ విధంగా జయ జీవితం నాకు నీ పిల్లలకు కలుగునుగాక. ఇప్పుడు ప్రభు బలలో చేయివేస్తున్నారు. ఇక్కడున్న వాళ్ళల్లో ఎవరికైనా ఇంకా శరీర ఇచ్చలు సావకపోతే ఇప్పుడు విన్న వాక్యాన్ని బట్టి నిజంగా వాళ్ళు నీకు మొర్రపెడితే వారిని మీరు క్షమించారు కాబట్టి ప్రభు బలలో వారు పాలు పంచుకునే యోగ్యత వారికి దయచేయండి. ఎవరైనా దీన్ని ఆచారంగా కానీ అలవాటుగా కానీ తీసుకుంటూ ఇంకా పాపం చేస్తుంటే వారి మీదికి నీ ఉగ్రత రాబోతుందని చెప్పారు. వారు బలహీనులు కాబోతున్నారు, వారు రోగులు కాబోతున్నారు, హఠాత్తుగా వాళ్ళ ప్రాణం పోబోతుంది అని పౌలు చెప్పాడు. కాబట్టి ఆ భయంతో వారు ఇప్పుడే శరీరక్రియలు చేయించుదురుగాక, ఇప్పుడే శరీర వ్యసనాలు వారిని విడిచిపోవునుగాక. వాళ్ళని పట్టి పీడిస్తున్న ప్రాచీన స్వభావము సిలువ వేయబడును గాక. ఇప్పుడే జయ జీవితం వారికి వచ్చును గాక. త్రాగుడు మీద వారికి విరక్తి కలుగును గాక. పాపాన్ని అసహించుకునే మనసు వారికి కలుగును గాక. అల్లరితో కూడిన ఆటపాటలను అసహించుకునే మనసు వారికి కలుగును గాక. తల్లిదండ్రులకు తెలియకుండా బిడ్డలకు తెలియకుండా, తల్లిదండ్రులు భర్తకు తెలియకుండా, భార్యకి తెలియకుండా భర్త చేస్తున్న రహస్య పాపములు యేసు నామమున నరకబడును గాక. ఇప్పుడు అవి రిమూవ్ అయిపోవును గాక. ఇప్పుడు అవి నశించిపోవును గాక. చీకటి శక్తులు లయమైపోవును గాక. అంధకార శక్తులు లయమైపోవును గాక. సాతానుడు ఆడుతున్న దాగుడు మూతలన్నీ నరకబడును గాక. సైతాను చేతులు బందీలైన నీ పిల్లలకు విడుదల కలుగును గాక. సాతాను చేతులు దాసులైన నీ పిల్లలకు విడుదల కలుగును గాక. నీ పిల్లలు స్వేచ్ఛ కలిగి నిన్ను ఆరాధించుదురు గాక. ఈ మనవలు యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.